హెచ్చుకోవాలి. దేవుడిని ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా నీలో కృతజ్ఞత కూడా హెచ్చించుకోవాలి. దేవుడిని ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా నీలో దీనత్వం కూడా హెచ్చించుకోవాలి. పితరులు మనకు నేర్పించాడు, వెలిగే కొలది బుద్ధిగా ఉండమని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. తనను తాను హెచ్చించుకున్న వారిని ఎవడేం చేస్తాడు? తగ్గించి పడేస్తాడు. తనను తాను తగ్గించుకున్న వారిని ఎవడేం చేస్తాడు? హెచ్చిస్తాడు. సౌలులో ఎప్పుడు తగ్గింపు తత్వం చూడలేదు, దావీదులో ఎప్పుడు గర్వం చూడలేదు, సౌలులో ఎప్పుడు దినత్వం చూడలా, దావీదులో సంపూర్ణ దినత్వాన్ని మనం చూసుకున్నాం. ముందుకెళ్తాం. దావీదు రాజ్యంలో దావీదు చేతికి దేవుడు రాజ్యాన్ని ఇప్పించిన ఏ జరిగిందో తెలుసా? సౌలు పాపిష్టి పరిపాలన వలన రాజ్యం రెండు ముక్కలైంది.